ఆమెకు పెళ్ళై 10 సంవత్సరాలయింది. She has been getting married. నో. నో. Got married, sir. నో. 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 ఆమెకు She has పెళ్ళయ్యి been married. ఆ! షీ She has she has been married for 10 years. 10 ఇయర్స్. షీ హాస్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 ఇయర్స్. ఆమెకు పెళ్ళై 10 Yes, sir. సంవత్సరాలయిందా? Has she been married for 10 years? యెస్. వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాలయిందా? వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాలయిందా? Have they been married for 10 years? యెస్, యు ఆర్ రైట్. ఆమె పొద్దున్నుంచి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. She has been confused since morning. షీ హాస్ బీన్ Confusing since morning. కన్‌ఫ్యూజింగా, కన్‌ఫ్యూజ్డా? She has been confused since morning. She has been confused since morning because confused Yes, is not V3. Here it is a Adjective. adjective. Yes, you are right. Adjective. So ఆమె పొద్దున్నుంచి ఏడుస్తోంది. She has been crying since morning. Yes, this is not a state of this is not a state of being. This is a state of action. Okay. Yes. సో ఇంకా స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం మనం మాట్లాడాలి. ఇంకా సార్ చెప్పండి. ఐఎన్జి అడ్జెక్టివ్ ఈడి అడ్జెక్టివ్ ఎట్లా సార్ యూజ్ చేసేది? చెప్తాను నేను ఇప్పుడు. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారా? లేదు సార్, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ టైంలో ఎట్లా అని మళ్ళీ చెప్తాను. ఈడి అడ్జెక్టివ్ ఇప్పుడు ఈడీ అడ్జెక్టివ్ అంటే ఏంటిది? మన ఎమోషన్ చూపిస్తుంది. ఐఎమ్ బోర్డ్. అవును సార్. ఓకేనా? అవును సార్. ఇప్పుడు ఆమె కన్ఫ్యూజ్గా ఉంది, పొద్దు నుంచి కన్ఫ్యూజ్గా ఉందని చెప్దాం అనుకోండి. షీ హ్యాస్ బీన్ కన్ఫ్యూజ్డ్ అంటే దట్ ఈస్ హర్ ఎమోషన్. అవును సార్. ఓకేనా? షీ హ్యాస్ బీన్ కన్ఫ్యూజ్డ్ సిన్స్ మార్నింగ్ అని చెప్తాము. అవును సార్. అదే మూవీ ఈజ్ బోరింగ్ అని చెప్పాము అనుకోండి, ఐఎన్జీ అడ్జెక్టివ్స్ దట్ గివ్స్ దట్ ఎమోషన్ టు అస్. ఆ ఎమోషన్ మనకిస్తుంది. అవును సార్. ఇచ్చే ఎమోషన్ మనం ఐఎన్జి యూజ్ చేస్తాం, మనకు ఆ ఎమోషన్ ఉంటే ఈడి యూజ్ చేస్తాము. ఓకేనా? సో అది కూడా అడుగుతాను ఇప్పుడు. ఫస్ట్ హ్యాస్ బిన్, హ్యావ్ బిన్తో కొద్దిసేపు ఆడుకోవాలి మనం క్వశ్చనింగ్ నెగిటివ్లో. సో ఇలా యూజ్ చేస్తేనే మనకు వస్తూ ఉంటుంది. ఓకే సార్. సో మై కీస్, సారీ నేనైతే ఇంగ్లీష్ చెప్తున్నానా? నా బైక్ కీస్ టేబుల్ పైన 2 గంటలుగా ఉన్నాయి. మై బైక్ కీస్ హ్యాస్ బీన్ ఆన్ ది టేబుల్ ఫర్ 2 hours. హ్యావ్ బీన్ కీస్ అన్నాం మనం. Yes, I have been on the table for 2 hours. ఆమె ఆనందంగా లేదు అంటే టైం అసలు లేకపోతే టైం. She has been happy for since morning. She has been happy for since morning. లేదు అని చెప్పాను నేను. ఆమె పొద్దున్న She has not been happy. She has been not. She has not. Since morning. She has not been happy. She has. చెప్పండి. Since morning. మళ్ళీ చెప్పండి, ఏమి అవ్వదు. ఒకసారి okay, she has not. She hasn't been happy since morning. ఓకే, ఏమవుదు, మళ్ళీ చెప్పండి. ఒకవేళ పోయింది అనుకోండి, మళ్ళీ చెప్పండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. వాళ్ళు మార్నింగ్ నుండి మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ నుండి They have been in my home since morning. They have been in my home since morning. సో వాళ్ళు పొద్దు నుండి మా ఇంట్లో లేరు. They haven't been in my house since morning. ఓకే, సో ఇప్పుడు మోడల్స్ వెళ్దాం మళ్ళీ. ఓకే సార్. ఆమె ఆనందపడవచ్చు. She may be happy. ఆమె ఆనందపడి ఉండవచ్చు. She might have been happy. ఓకే, నిన్న వర్షం పడి ఉండవచ్చు. నిన్న వర్షం
State of action. it might have been raining. It might have. సో నేను అది అడగకుండా ఉండాల్సింది సార్. ఓకే, మనం స్ట్రక్చర్ వచ్చేసింది కదా మనకి, అవును సార్. అలాగనే యూజ్ చేస్తాము. ఏదైనా ఏది అడిగినా It చెప్తాం. might have rained, sir. అవును, ఇట్ మైట్ హ్యావ్ బీన్, సారీ ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్, ఇట్ మైట్ Yes, sir. హ్యావ్ It might రెయిన్డ్ have ఎస్టర్డే, పడి ఉండవచ్చు. సో అతను తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి. ప్రెజెంట్ అవును sir. He must be police officer. ఈ మస్ట్ బీ ఆ పోలీస్ ఆఫీసర్. ఒక Yes sir. He must be a police officer. పోలీస్ ఆఫీసర్, హీ మస్ట్ బి ఆ పోలీస్ ఆఫీసర్. ఓకేనా? Yes. Sir. అతను పోలీస్ ఆఫీసర్ అయి ఉండకపోవచ్చు. సార్ అతను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండకపోవచ్చు. ఒక ప్రెజెంట్లోనే చెప్పండి, కన్ఫ్యూజన్ పడద్దు. ఉంటుంది, ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం అవ్వదు. ఉండకపోవచ్చు, ఉండొచ్చు అని దాంట్లో ప్రెజెంట్కి వెళ్ళండి. ఓకే సార్. he might not be police officer. he might not be పోలీస్. అది ఒక ప్రాబ్లం అవ్వకపోవచ్చు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ యాక్షన్. అవ్వకపోవచ్చు. ఒకటి చెప్పేయండి, పర్లేదు. ఏమి it might not have a problem. ఇట్ మైట్ నాట్, అవ్వకపోవచ్చు. have problem also sir. యాక్షన్ బికమ్, ఇట్ మైట్ నాట్ బికమ్ అ ప్రాబ్లం. Okay. He might not బికమ్ అ ప్రాబ్లం. బికమ్ అ ప్రాబ్లం. okay sir. it have రాదా సార్? హ్యావ్ అంటే అదేంటిది? పొజిషన్. అవును సార్. షీ మైట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఆమె ప్రాబ్లం ఉండవచ్చు. ఆమె ప్రాబ్లం ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ ఎ ప్రాబ్లం, అవును. కలిగి ఉండవచ్చు అని చెప్తాం కదా. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. సో ఐఎన్జీ అడ్జెక్టివ్ అడుగుదాం. ఓకే సార్. మూవీ బోరింగ్గా ఉంది. మూవీ ఈజ్ బోరింగ్. అంబ్రెల్లా వేలాడుతుంది. umbrella is hanging. an umbrella is hanging. an umbrella. Yes sir. ఒక అంబ్రెల్లా. Yes sir. Yes. an umbrella is Yes, sir. hanging. ఇంకా నేను అలసిపోయాను. I am tired. ఆమె అలసిపోయిందా? Is she tired? ఆమె Yes sir. Is she tired? ఇష్యూ. నా జాబ్ అనేది దాన్ని ఏమంటారు, చిరాకు తెప్పిస్తుంది. నా జాబ్ చిరాకు తెప్పిస్తుంది. చిరాకంటే ఏముంది? అనాయింగ్. Yes sir. My job is annoying. ఓకేనా ప్రవీణ్? Okay sir. My job is annoying. Annoying. My job is annoying means that gives an emotion to you.